13 మంది 20 సంవత్సరాల పైబడి సంస్థలు నడుపుతున్నారు. ఎందుకు అడిగాను ఈ మాట అంటే, నేను 21 సంవత్సరాలుగా లోక్ నాయక్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థనే నడుపుతూ వస్తున్నాను. సంస్థను నడపడంలో ఉన్నటువంటి కష్ట సుఖాలు ఏమిటో, సాధ్యాసాధ్యాలు ఏమిటో, బాధలు ఏమిటో నాకు తెలుసు కాబట్టి మీ అందరి బాధనే నేను అర్థం చేసుకోగలను. మొట్టమొదట లోక్ నాయక్ ఫౌండేషన్ అనేది ప్రారంభించినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆయన పేరు నిలిపోయిన యార్లగడ్డ ఫౌండేషన్ పెట్టలేదు, మీ ఆవిడ పేరు పెట్టి మీ అత్త పేరు పెట్టాను. వాళ్ళ పేర్లు ఉంటేనే మీకు అవసరం లేదు. ఏ మహానాయకుడి చేత అయితే నేను ప్రభావితులయ్యానో, ఏ మహానాయకుడి సాహచర్యంలో మేము విద్యార్థి నాయకులుగా రాజకీయాలు చేసాము, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ పేరుతోనే పెడతానని చెప్పని పెట్టాను. అంటే ముందు పేరు దగ్గరే అవరోధం. అది అయిపోయిన తర్వాత నాకు రాజాలక్ష్మి ఫౌండేషన్ స్థాపించి ఒక అద్భుతమైన సంస్థగా నిలబడినటువంటి రమణయ్య రాజా గారు నా చెవిలో ఒక మాట చెప్పారు. ఆయన పూర్తిగా నడపలేక వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత మూసేయాల్సి వచ్చింది. రాజాలక్ష్మి ఫౌండేషన్ రమణయ్య రాజా గారు మెడ్రాస్. ఆయన చెవిలో నాకు మాట చెప్పాడు, మీరు ఈ అవార్డులు సత్కారాలు చేసేటువంటి కార్యక్రమంలో ఎవరికి చోటు ఇవ్వకుండా మీరు నిర్ణయాధికారం చేయండి అని చెప్పాడు. ఇతరులను మీకు గ్రాప్ చేసే అవకాశం వద్దు, వాళ్ళు మీ నెత్తికి తొక్కుతారని చెప్పాడు. అయినప్పటికీ నేను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, స్వర్గీయ విఎస్ రమాదేవి గారు అప్పుడు గవర్నర్, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ గారు, వీళ్ళ ముగ్గురిని రిక్వెస్ట్ చేసి ప్రతి సంవత్సరం తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వారికి ₹1,00,000 ఎందుకంటే పెదవాళ్ళ గోపాలరెడ్డి గారు నాతో మాట అన్నారు, ఏమిటే జ్ఞానపీఠం 20 ఏళ్ళుగా మనం రావట్లేదు, ₹1,00,000 మనమే తెలుగు వాళ్ళం, ఎన్నికల్లో మా రెడ్లు మీ కమ్మవారు లక్షలు తగలేస్తారని చెప్పి ఆయన అన్నాడు. సరే నేను రాజ్యసభ అయిన తర్వాత తెలుగు సాహిత్యంలో కృషి చేసిన వారికి ప్రతి ఒక్కరికి ₹1,00,000 ప్రారంభించి ఈ రోజున అది ₹2,00,000 చేసింది. తర్వాత వివిధ రంగాల్లో కృషి చేసి జీవన సాఫల్య పురస్కారాల కింద ప్రతి సంవత్సరం ఒక ముగ్గురికి ఒక ₹3,00,000. ఇవి కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఇల్లంతా, మన ఊరంతా శుభ్రం చేయలేము. ముందు మన ఇల్లు, మన బెడ్రూమ్ ముందు అక్కడ శుభ్రం స్టార్ట్ చేయాలి. చిన్న సంఘటన చెప్తాను. విశాఖపట్నంలో విజ్ఞాన విద్యాలయంలో పేరెంట్స్ మీటింగ్ జరుగుతూ ఉంది. ఒక డిఎస్పీ గారి భార్య కాళ్ళ మీద కాలేసి కూర్చుంది, వాళ్ళ పిల్లలు చదువుతున్నారు. ఆవిడ పక్కన ఇంకొక ఆవిడ కొంచెం నవ్వుతూ పాచీర కట్టుకుని కూర్చుంది. ఇంకొక ఆవిడ మీటింగ్ మొదలైన తర్వాత డిఎస్పీ గారి భార్య అడిగింది ఆవిడని, అమ్మ మీ వారు ఏం చేస్తుంటారు అని. మా ఆయన మంగళ పని చేస్తుంటారు. మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారమ్మా? అయ్యగారమ్మ లక్ష్మీప్రసాద్ చదివిస్తున్నారు, లోక్ నాయక్ ఫౌండేషన్. అంటే మన చుట్టూ మన డ్రైవరు, మన పనివాళ్ళు ముందు మన చుట్టూ, తర్వాత మన గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఉన్నతికి పాటుపడుతూ నెమ్మదిగా సంస్థ నడుపుకొచ్చాం. ఈ సంస్థ నడుపుతున్నప్పుడు ఇక్కడ వచ్చే ప్రశ్న ఏమిటంటే, పురస్కారాల ఎంపిక ఎంతవరకు గౌరవంగా మంచి వాళ్ళని ఎంపిక చేశారనే మాట తెచ్చుకున్నాం తప్ప ఎక్కడ వ్యక్తిగతమైనటువంటి రాగద్వేషాలకు చోటే పెట్టకుండా చేశాం. అయితే ఎవరు అతిథులను పిలవాలి? మరి ఈ స్థాయిలో మనం మా ఉత్సవాల తరపున ఎవరు అతిథులను పిలవాలి? గవర్నర్లు, ముఖ్యమంత్రులు, చీఫ్ జస్టిస్ని పిలుచుకుంటూ వచ్చాం. గ్లామర్ వీళ్ళంతా. మరి గ్లామర్ కావాలి కదా అన్నారు సినిమా యాక్టర్. సరే, ఒక సినిమా యాక్టర్ ఫోన్ చేసి, అయ్యా రావయ్యా, మహానుభావ మీ సంస్థ రావడం నాకు గౌరవం, మరి ఏంటి మరి మీ ప్రయాణం ఎన్ని చెప్పండి, మేము ఏర్పాటు చేస్తామంటే మీ మేనేజర్కి ఇవ్వండి. నాతో చెప్పాయా అంటే కుదరదు, మా మేనేజర్కి మాట్లాడు. ఎందుకని ఆయనతో పాటు ఆయన మంది మాగడు ఫ్లైట్ టికెట్లు, మళ్ళీ ఒక 5 స్టార్ హోటల్లో నేను రూమ్ చెప్తే కాదండి పలానా డాల్ఫిన్లోనే నాకు 1-2 వస్తే అక్కడే రూమ్ పెట్టండి. సో ఇటువంటివన్నీ కూడా నేను చూసాను. సంస్థ నడపంటే ఎంత కష్టమో నాకు తెలుసు. కాబట్టి మీ అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా మళ్ళీ నేను అభినందిస్తున్నాను.